బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కేసులో ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెల్లడించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చుతూ ఆమెకు మరణశిక్ష విధించినట్లు కోర్టు ప్రకటించింది. షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐసీటీ ఈ తీర్పు ఇచ్చింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. నిరసనకారులను కాల్చివేయమని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు కూడా ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆగస్టు 5వ తారీఖున ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరపడం, హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు వినియోగించేందుకు అనుమతులు ఇవ్వడం వంటి విషయాలను మరో న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. దర్యాప్తు నివేదికలో గాయపడిన వారికి వైద్యం అందించకుండా నిరాకరించారని, అధికారంలో నిలిచేందుకు హసీనా బలప్రయోగం చేశారని స్పష్టంగా నమోదు చేశారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలంటూ కోర్టు వ్యాఖ్యానించింది. విద్యార్థుల ఆందోళనతో ప్రధానిగా పదవి కోల్పోయిన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5వ తారీఖున బంగ్లాదేశ్ను విడిచి భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. కాగా బంగ్లా కోర్టు తీర్పు నేపథ్యంలో ఐసీటీ ప్రాంగణం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్లో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు.